మిత్రులారా, ఈరోజు జాండ్రపేట కృపానగరం వచ్చాను. ఇది చీరాల టౌన్లో ఉంది. మరి ఇది బాపట్ల జిల్లా. ఇక్కడే మధ్యరాల అంకులు అనే అన్న మన ఉద్యమంలో క్రియాశీలక సభ్యుడు. 5 రోజుల ట్రైనింగ్ క్యాంపు కూడా వచ్చాడు. వాళ్ళ జీవిత భాగస్వామి ఎలిజబెత్ రాణి అక్క రాగానే చక్కగా అక్క దీన్ని ఏమంటారు? చిలకడ దుంప అంటారట. మరి మనమైతే దీన్ని కందగడ్డ అని పిలుస్తాము. మంచి ఫుడ్ పెట్టింది. తర్వాత ఇవేం అప్పాలు? ఇవి అరిసెలు. మన దగ్గర బెల్లప్పాలు అంటాము. ఆర్గానిక్ బెల్లమట. అక్కడేమో ఏసయ్య దారిలో పోతారు. అన్న నువ్వు ఏసయ్య దారిలో పోవా? వచ్చేసాక మీ దారికి. అయ్యా మీ దారిలో ఉండా, అందుకని అంత దూరం వచ్చింది. ఇక్కడ నుంచి చేయాలాక ఎట్ట మా దారి ఎట్ట దొరికింది? ఇవి చూస్తూ ఉంటాయి వీడియోలు, అనుకోకుండా రోజు దొరికింది. ఎక్కడి నుంచి ఫాలో అయిపోతా ఉంటా. అంతకుముందు చర్చికి వెళ్ళేదా? మామూలుగా చర్చి సంఘ పెద్దనే. చర్చి సంఘ పెద్దనా మీరు? సంఘ పెద్దనే. 10 సంవత్సరాలు చేశాను. 10 సంవత్సరాలు సంఘ పెద్ద. 2 లక్షల చర్చికి డొనేషన్ ఇచ్చాను. 2 లక్షలు ఇచ్చిరా? మరి నేను మారాలి దేవుడు లేడని నేను ఎక్కడ చెప్పలే కదా. అది లేదు లేదు, మీరు చెప్పలా. దేవుడు ఉంటే నా కొడుకుని బతికిలా, నన్ను డబ్బులు పడ్డా బతికిలా. హాస్పిటల్ గుండె కోసి నన్ను ఆపరేషన్. రోజు జ్ఞాన గృహ సందర్శన సంఖ్య ఎంతనైనా 69. జై ఇన్సాన్. జై ఇన్సాన్. అమ్మ నువ్వు జై ఇన్సాన్ అనవా? మనిషి వర్ధిల్లాలి. జై ఇన్సాన్ అంటే మనిషి మంచిగా బతకాలి అని అర్థం. దేవుడు దయ్యం అని. ప్రైజ్లాడను. ప్రైజ్లా అల్లంటే ఏమన్నట్టు? దేవునికి స్తోత్రం అంటే అంటే ఏమన్నట్టు? ఆయనకి మహిమ కలగండి. నువ్వు కలిగిస్తేనే ఆయనకు మహిమ కలుగుద్దా? ఆయనకు సహజంగా మహిమ ఉండదా? మనం సజీవుల లెక్కలో ఉంచి మనల్ని ఆరోగ్యం ఇచ్చి ఒక మనిషిలాగా, ఒక పశువులాగా, ఒక జంతువులాగా మనం బ్రతికించుకుంటాం. ఒక ఆయన స్వరూపంలో చేసుకొని మనల్ని ఆయనకి కృతజ్ఞతగా ఉండి మనం ఆయనకి స్తుతులు చెల్లించాలి. అది ఆయన స్తుతుల కోసమే మనల్ని ఊకని ఎదురు చూస్తాంటాడా? వీళ్ళు నాకు స్తుతులు తెలియజేయాలి, వీళ్ళు నాకు కృతజ్ఞత తెలియజేయాలి అనుకుంటారా? మరి ఇప్పుడు మరి ఒక థ్యాంక్స్ చెబుతున్నాం కదా, అట్లానే. ఓకే, మనకు మీతో ఏముందండి? మీరు థ్యాంక్స్ చెప్పండి, కానీ అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. మీ థ్యాంక్స్ నువ్వు చెప్పడానికి తన ఇష్టం. కరెక్ట్గా అమ్మ నిజ. అమ్మ పేరు ఎలిజబెత్ రాణి, అన్న పేరు మధ్యరాల అంకుల్ అన్న. అన్న మన సంఘ సభ్యుడు, నాయకుడు. చీరాల తనది. తాను ఇక్కడ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఆటోలు, కారు, మినీ బస్సు లాంటివి నడుపుతూ ఉంటాడు. చర్చిలో 10 ఏళ్ళు పాస్టర్ సంఘ పెద్దగా పనిచేసిండు. చర్చి కోసం 2 లక్షలు కూడా డబ్బులు ఇచ్చిండు. అన్న దేవుడు దయ్యం లేడనే క్లారిటీకి వచ్చి మన సంఘంలో చేరిండు. అప్పటి నుంచి అన్నకు పరిచయం. థ్యాంక్ యూ. నేను ఎప్పుడైనా చీరాలకు వస్తే, జాండ్రపేటకు వస్తే ఈ కృపానగరానికి వస్తానని చెప్పాను. మరి ఈ కృపానగరానికి చాలా చరిత్ర ఉంది. చాలామంది పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చారు ఇక్కడి నుంచి. అనేక పోరాటాలు చేయడానికి కూడా సిద్ధపడ్డోళ్ళు వచ్చారు ఇక్కడి నుంచి. ఏదేమైనా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మాకు మధ్యలో అంకుల్ అన్న వాళ్ళ ఇంటికి మనం వచ్చినందుకు తను ఎట్లా ఫీల్ అవుతాడో అడిగి తెలుసుకుందాం. చాలా సంతోషంగా ఉందన్న మీరు వచ్చినందుకు. అనుకోని పరిస్థితి నాకు మాత్రం. మీరు వస్తారని ఊహించలా. నేనైతే మీటింగ్లకి అటెండ్ అవుతారని అనుకున్నాను. నేను అందుకనే బీచ్ రిసార్ట్లకి వెళ్ళి అన్నిసార్లు తిరిగి నేను మీకోసం అని ఫోన్లు చేసింది. సంఘంలో చేరాలి నేను. ఇదే నాకు లాస్ట్ అండ్ ఫైనల్ అనుకోవట్లే. అంతే అంతే. మారదు. ఆ జీవుడు అట్లా పోవాల్సింది. కాదు, నువ్వు అమ్మకంటే ఎక్కువ పాత్ర చేయకపోయేదా? నేను చేయను అసలు. చర్చికి పోవా? చర్చికి పోతా, వేళంగా వెళ్తా. 2 నెలలకు ఒకసారి దశమ భాగం ఇచ్చి వస్తాడు. ఎవరు? నేను. దశమ భాగం అంటే ఎంత ఇచ్చేస్తారు? అంటే మనం సంపాదించిన దాంట్లో 10%. ఈ నెల 10 లక్షలు సంపాదిస్తే 1 లక్ష ఇచ్చేస్తావా? మరి అంతేగా, అంత సంపాదన ఉండదుగా. ఇదివరకు ఎన్నిసార్లు ఇచ్చినావు? అబ్బో 2 నెలలకు ఒకసారి ఇల్లు వస్తా. నా దగ్గర ఉంచుకున్నది ఆడ పోవాల్సిందే. దానికే ఆ డబ్బుతో ఏం చేస్తారు? ఏం చేసుకుంటారు మనం చూసామా?
ఇంకా ఇప్పటి నుంచి అవి వీడికి ప్రతి నెల ఆ, వీడు అలా ఏం చేస్తున్నారు అని అడిగితే ఇగో గీడికి పోయినా వీళ్ళని కలిసిన ఇంకా వీళ్ళకి అన్నం పెట్టినా వీళ్ళకి సర్వ్ చేస్తున్నా అని చెప్తా. ఉమ్. ఓకేనా ఓకే అన్న ఎంత ఇస్తంత నువ్వు కూడా ఇయ్యి సమాజానికి. మేము దశమ భాగం కాదు ఉమ్. అర్ధ భాగం ఇస్తున్నాం. అంతేగా మరి మేడం గారు అర్థం తిస్తున్నారు కదా. ఉమ్. మేము కూడా దశమ భాగం లెక్కన ఇస్తున్నాం. చాలా సంతోషం అన్న. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా వీలైనప్పుడల్లా వేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళని కలవాలని కోరుతూ అందరికి జై భీమ్. జై భీమ్, జై ఇన్సాన్. ఓకే మిత్రులారా, మార్చి 19, 20, 21, 22 4 రోజుల పాటు మనము కారంచేడు క్యాడర్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఆ క్యాడర్ క్యాంపుకు కేవలం ఒక 10 అడుగుల దూరంలో ఈ ఇల్లు ఉంది. మధిరాల అంకులు అన్నగారి ఇల్లు ఇక్కడే ఉంది. అన్న మనకి ఇక్కడ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాడు. మన 5 రోజుల శిక్షణ తర్వాత వచ్చాడు, ఎక్కడెక్కడో పాల్గొన్నాడు. మరి ఇక్కడ లోకల్గా తన ఆటోలు కూడా ఉన్నవి, కారు ఉంది. మనకి ఇక్కడ కూరగాయలు తేవడానికి కానీ సరుకులు తేవడానికి కానీ ఆ కార్యక్రమ నిర్వహణకు కానీ తోడు నీడగా ఉంటాడని మేము ఆశిస్తున్నాము. మరి తను ఈ శిక్షణ తరగతుల్లో తన సపోర్ట్ ఎలా ఇవ్వబోతున్నాడో స్థానికంగా అన్న చెప్తాడో ఒకసారి వినండి. మీరున్నంతకాలం 4 రోజులు ఆ క్యాంప్లో వెళ్ళిపోయేంత వరకు నాదే బాధ్యత అన్ని విషయాలు. జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్. వెల్కమ్ టు చీరాల కారంచేడు క్యాడర్ క్యాంప్. ఉగాది సెలవు, ఆప్షనల్ హాలిడే, అలాగే రంజాన్ సెలవు, సండే 4 రోజులు వరుసగా రావడంతో మార్చి 19, 20, 21, 22 4 రోజుల పాటు నాయకులను తయారు చేయడానికి, ఉపన్యాసం ఎలా ఇవ్వాలో మెలకువలు నేర్పించడానికి, అలాగే ఇక్కడి చారిత్రక చరిత్ర, దాని పర్యవసనాలు, వచ్చినటువంటి ఫలితాలు, ఇప్పుడున్న ఈ సమాజంలోని అనేక హక్కులు, చైతన్యం వెనకాల గల కారణాలని వివరించాలనుకున్నాము. దానికోసం ఇక్కడ చక్కటి ఏర్పాటైతే చేయడం జరిగింది స్థానిక నాయకుల సహకారంతో. నాయకులారా, అందరికీ ఇదే స్వాగతం, సుస్వాగతం. ఇంకా మనము ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయి. ఇంకా రావడం ఏం మిగిలింది జనాలు. కానీ నీళ్ళు ఎంత బాగున్నాయి చూడు ఒకసారి. తెల్లగా లేవు, డస్ట్ లేదు, అది ఇంత చెత్త లేకుండా నీట్గా ఉంది. మన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారంట వా శివ. ప్రశాంతమైనటువంటి వాతావరణం, సముద్ర అందాలను తిలకించడానికి వీలైనంత మంది తరలి వస్తే. ఓ వీలైనంత కాదు, ఓన్లీ 300 అంత మించి రావడం. సముద్రం చూడడానికి